హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో కిటీస్. ఈరోజు బంతకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న బొంత చికెన్ తీసుకుని హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాము. ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, 3 లవంగాలు తీసుకుందాము. 2 పచ్చిమిర్చిని తీసుకుందాము. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుందాము. 1 కప్ టమాటాలను తీసుకుందాము. 2 ఆనియన్స్ని తీసుకుందాము. కొద్దిగా కొత్తిమీరని తీసుకుందాము. 2 స్పూన్స్ పెరుగుని తీసుకుందాము. ఇవన్నీ మసాలాలు అన్నీ చికెన్లో బాగా మ్యాగ్నెట్ అయ్యే విధంగా చూస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా చికెన్ ముక్కకి ఆ ఫ్లేవర్ పడుతుంది. ఆ కారం, పసుపు, మసాలా దినుసులు, ఉల్లిపాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అన్నీ ఈ విధంగా చికెన్కి బాగా ఫ్లేవర్ పడుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి తయారైన తర్వాత 1 స్పూన్ గసగసాల పౌడర్, హాఫ్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకుందాము. ఒక 1 స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇవన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపితే ముక్కకి ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది. ఆ మసాలా ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టి రుచిగా ఉంటుంది. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ముక్కకి పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ని తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసేసుకుని, ఆయిల్ ఏమీ హీట్ చేయవసరం లేదు. ఆయిల్ హీట్ చేయకుండా ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం ఏదైతే మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నామో చికెన్ని అది అందులో వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందులో అయితే మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకున్నామో అందులోనే కొద్దిగా వాటర్ పోసుకొని అదే వాటర్ని ఈ కుక్కర్లో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఈ కుక్కర్ని మూత పెట్టేసుకుందాము. కుక్కర్ని మూత పెట్టేసిన తర్వాత ఒక 8 or 9 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇది బొంతకోడి కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. చూస్తున్నారు కదా, ఉడికిన తర్వాత ఇలా బౌల్లోకి తీసుకుని ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, గుమగుమలాడే బొంతకోడి పులుసు రెడీ అయిపోయింది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ వాచింగ్ SM Stars.